జనరల్గా హోమియోపతి అనేది చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ ఇంకా కొన్ని అనుమానాలు అనేవి ఉంటూనే ఉంటున్నాయి. అలాంటి వాటిల్లో హోమియోపతి మందులు ఎన్ని రోజులు పనిచేస్తాయనేది ఒక డౌట్ వాళ్ళకి. అది క్లారిఫై చేయడానికి మీకు చెప్తున్నాను. హోమియోపతి మందులలో అంటే దీంట్లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆయింట్మెంట్స్, రెండోది పిల్స్, మూడోది టాబ్లెట్ ఫామ్ లేదా పౌడర్ ఫామ్. ఈ హోమియోపతి మందులలో బేస్ అనేది ఉంటుంది, అంటే ఆల్కహాల్ ఉండడం వల్ల చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. టాబ్లెట్ ఫామ్లో అయితే ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దాన్ని టాబ్లెట్ ఫామ్ చేయడం ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం డైల్యూషన్స్ అనేటివి ఆల్కహాల్ బేస్డ్ ఉండేటివి కలుపుతామో దానికి ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. అంటే ఒక 6 months వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 6 months తర్వాత పవర్ తగ్గుతుంది అంతే. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే ఒక 1 year 2 years అయిపోయి తర్వాత ఆ పిల్స్ కలర్ మారిపోతుంది. వైట్ లేకుండా బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వచ్చింది అనుకో ఆ మందులు వాడకూడదు. ఎందుకంటే దాంట్లో చెడిపోయి ఉంటాయి. అది ఒక ఇండికేషన్ అనమాట. అదే టానిక్స్ వచ్చేసి మాక్సిమం 3 to 4 years వాడుకోవచ్చు. అట్లా లైఫ్ పీరియడ్. దాంట్లో కూడా ఆల్కహాల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి. ఇంకా టాబ్లెట్ ఫామ్ లో వచ్చేసి దాదాపు ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కాబట్టి 4 years 5 years మాక్సిమం వాడుకోవచ్చు. అందుకని ఎక్కువ వాడకూడదు. అంటే దాంట్లో కూడా కెమికల్ పవర్ తగ్గిపోతుంది అంతే. కానీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట ఉండదు దీంట్లో, న్యాచురల్ మెడిసిన్ కాబట్టి. కానీ దాని ఎఫిషియన్సీ అంటారు కదా, పనితనం అనేది తగ్గిపోతుంది అంతే. కాబట్టి ఎవరైనా టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడుకోవాలా, ఎక్స్పైర్ డేట్ ఉంటాయా, ఇట్లాంటి అనుమానాలను పెట్టుకోవద్దు. కానీ ఎంత ఫ్రెష్ గా మెడిసిన్ ఉంటే అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.